ఇవాళ వీడియోలో మనము 14th March 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నింటి గురించి కూడా ఈ వీడియోలో క్లారిటీగా డిస్కషన్ చేద్దాం. మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే లింగ అసమానత సూచిక 2022లో భారతదేశం స్థానం ఎంత? ఆన్సర్ వచ్చేసి 108 అండి. లింగ అసమానత సూచిక 2022కి సంబంధించి మానవ అభివృద్ధి నివేదిక 2023-24ని యుఎన్డిపి రిలీజ్ చేసిందనమాట. సో యుఎన్డిపి అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇందులో ఈ యొక్క జెండర్ ఏదైతే పర్టికులర్గా అసమానత ఇనాక్వాలిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి 2022కి సంబంధించి 0.437 స్కోరుతో మన ఇండియా 193 దేశాల్లో 108వ స్థానంలో నిలిచిందండి. 2014లో ఈ ర్యాంకు 127గా ఉండేది. ఇప్పుడు అది 188కి వెళ్ళిందంట. మహిళా సాధికారత వారి దీర్ఘకాలిక సామాజిక ఆర్థిక లక్ష్యాలతో కూడిన విధాన కార్యక్రమాల ద్వారా మహిళలు కొంతవరకు అభివృద్ధి చెందారని ఈ నివేదిక మన ఇండియా గురించి చెబుతోందండి. ఓకే, సో అయితే ఈ లింగ అసమానత సూచికకు సంబంధించి ఫుల్ అప్డేట్ అయితే ఎక్కడా రాలేదు. నేను చూశాను కానీ ఒక బుక్లెట్ ఉందన్నమాట యుఎన్డిపి వాళ్ళది. అది ఒక 334 పేజీలు ఉన్నాయి. అదంతా చదివే ఓపిక లేక న్యూస్ పోర్టల్స్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకున్నాను. అయితే యుఎన్డిపి ప్రకారము ఈ ఏదైతే లింగ అసమానత సూచిక ఉందో దీన్ని కొలవడానికి మెయిన్గా చూసుకుంటే పునరుత్పత్తి యొక్క ఆరోగ్యము, సాధికారత, కార్మిక మార్కెట్ వీటిని బేస్ చేసుకొని మహిళల యొక్క అంటే అసమానత ఎలా ఉంది, లింగ అసమానత అబ్బాయిలు అంటే పురుషులు స్త్రీల మధ్య ఎలా ఉంది అనేది మనకి నివేదిక చెబుతోంది. తర్వాత సెకండ్ వన్, ఇటీవల విడుదల చేసిన CEEW నివేదిక ప్రకారము నీటి నిర్వహణలో క్రింద వాటిలో ఏ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచారు? ఆన్సర్ వచ్చేసి హర్యానా, కర్ణాటక అండ్ పంజాబ్ అండి. కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ మరియు వాటర్స్ దీన్ని CEEW అంటాము. ఈ నివేదికలో ఉపయోగించిన నీటి నిర్వహణ స్పాట్లైట్లలో హర్యానా, కర్ణాటక, పంజాబ్ దేశంలో టాప్లో ఉన్నాయండి. భూగర్భ జలాలు తగ్గిపోతున్నప్పుడు పట్టణ నీటి డిమాండ్ పెరుగుతోంది. పట్టణ స్థానిక సంస్థలకు మెరుగైన చికిత్స, పునర్వినియోగ మౌలిక సదుపాయాలు అవసరం. ఆర్థిక పరిమితులు 90% ULBలను అడ్డుకుంటున్నాయి అన్నమాట. అండ్ ఉపయోగించిన 72,000 మిలియన్ లీటర్ల నీటిలో కేవలం 28% మాత్రమే శుద్ధి చేస్తున్నాం. అంటే మీకు అర్థం కాకపోవచ్చు ఇలా ఏం చెప్తున్నారని. సింపుల్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్ని వాడతాం కదా, వాడిన తర్వాత వాటర్ వేస్ట్గా వెళ్ళిపోతుంది కదా. అలా వేస్ట్గా అయిపోతున్న వాటర్ని కూడా మళ్ళీ రీసైకిల్ చేసి ఉపయోగించేలా కొన్ని పద్ధతులు పాటిస్తున్న రాష్ట్రాలు హర్యానా, కర్ణాటక, పంజాబ్ ఉన్నాయంటండి. ఓకే, అయితే ఈ CEE ఏదైతే ఉందో ఇది మున్సిపల్ యూజ్డ్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ను ట్రీట్మెంట్ అండ్ పునర్వినియోగానికి ప్రాధాన్యతనిస్తూ ఒత్తిడితో కూడిన నీటి సంక్షోభాన్ని పరిష్కరించే లక్ష్యంతో ప్రతిపాదించిందండి. అంటే మున్సిపల్ యూజ్డ్ వాటర్ మేనేజ్మెంట్ని ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎక్కడైతే పట్టణాల్లో వాటర్ వేస్టేజ్ అవుతుందో దాన్ని అరికట్టడం ద్వారా, లేదా వేస్ట్ అవుతున్న వాటర్ని మళ్ళీ వాడుకునేలా చేయడం దీని ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్తున్నారండి. తర్వాత థర్డ్ వన్, ఇటీవల పరిశోధకులు ఏ దేశంలో 8 కళ్ళు 8 కాళ్ళతో కొత్త తేలు జాతిని కనుగొన్నారు? ఆన్సర్ వచ్చేసి థాయిలాండ్ అండి. థాయిలాండ్లోని కింగ్ క్రాచన్ నేషనల్ పార్కులో పరిశోధకులు 8 కళ్ళు 8 కాళ్ళతో ఒక కొత్త తేలు జాతిని ఐడెంటిఫై చేశారంటండి. ఈ తేలుకు థాయిలాండ్లోని కింగ్ క్రాచన్ నేషనల్ పార్క్ పేరు మీద ఏస్కార్పియోప్స్ క్రాంచన్ అని పేరు పెట్టారండి. ఇది ఈ స్కార్పియోస్ ఉపజాతికి చెందిందండి. టెన్సార్సిమ్ పర్వత శ్రేణి సమీపంలో వన్యప్రాణుల యాత్రలో కనుగొన్నారు వీటిని. క్యాంపింగ్ ట్రిప్ సమయంలో ఒక రాత్రి కింద ఈ జాతులను కనుగొన్నారు. ఈ అన్వేషణ పార్క్ యొక్క జీవ వైవిధ్యాన్ని హైలైట్ చేస్తుంది. నిరంతర అన్వేషణ, పరిరక్షణ ప్రయత్నాల ప్రాముఖ్యత నొక్కి చెప్తుందంటే ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సినవి చాలా ఉన్నాయని మనకు ఒకసారి ఈ పార్క్ చెప్తుందన్నమాట. ఓకేనా, ఈ కొత్త జాతి పేరు గుర్తుపెట్టుకోండి, అది ఎక్కడ కనుగొన్నారో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4, ప్రసార భారతి యొక్క కొత్త సర్వీస్ PB శబ్దని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి అనురాగ్ సింగ్ ఠాకూర్ అండి. చూడండి, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అయిన అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు ప్రసార భారతి యొక్క కొత్త న్యూస్ను షేర్ చేసే కొత్త సర్వీస్ని లాంచ్ చేశారు. దాని పేరే PB శబ్ద్. మీడియా ల్యాండ్స్కేప్ నుండి వీడియో, ఆడియో, టెక్స్ట్, ఫోటో, ఇతర ఫార్మెట్లో రోజువారీ వార్తల ఫీడ్ను కస్టమర్లకు అందించడానికి, అంటే ఏదైతే ప్రసార భారతి పబ్లిష్ చేస్తుందో లైక్ ఫోటో నుండి కావచ్చు, వీడియో కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, వీడియో కావచ్చు, ఆ ఫార్మేట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రసార భారతిలో వార్తలు చూసే మన కరెంట్ అఫైర్స్లో 50 to 70 కరెంట్ అఫైర్స్ను మనం ప్రసార భారతి నుండే వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఈరోజు వచ్చిన అప్డేట్స్ని తీసుకొని చేస్తాం.
ఇప్పుడు నాలాంటి వాడికి అలాంటి వాళ్ళే న్యూస్ను షేర్ చేయడం ద్వారా నాకు ఈజీగా టైం టేకన్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ పిఎం శబ్ద అలా పనిచేస్తుంది. ఓకేనా. అండ్ ప్రసార భారతి దేశంలో పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్ట్ అండి మన ఇండియాలో. తర్వాత 5 కొత్త ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? యాక్చువల్గా 2 నియమితులయ్యారు. వాళ్ళే జ్ఞానేష్ కుమార్ అండ్ సుఖ్బీర్ సంధు. ఓకే, చూడండి, లోక్సభ ఎన్నికలకు ముందు రీసెంట్గా ఒక ఎన్నికల కమిషనర్ రాజీనామా చేశారు. అతని పేరు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. సో లోక్సభ ఎన్నికలకు ముందు మాజీ బ్యూరోక్రాట్లు సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్లు కొత్త కమిషనర్లుగా అపాయింట్ అయ్యారండి. వీళ్ళ పేర్లను ప్రధాని మోదీ నేతృత్వంలో ఒక కమిటీ ఆమోదించింది. ఇందులో ఈ కమిటీలో లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి, సెలక్షన్ కమిటీ సిఫార్సు మేరకు అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము 2 సభ్యులను ఎన్నికల కమిషనర్గా నియమించడం జరిగిందండి. ఓకేనా. సో యాక్చువల్గా ఈ కమిటీలో ఎవరో ఇంతకుముందు ఏంటంటే సీజే కూడా ఉండేవారు, అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఉండేవారు. బట్ కొత్త చట్టం ప్రకారము అతన్ని ఆ కమిటీ నుండి తొలగించారనమాట, ఎంపిక కమిటీ నుండి. అండ్ ప్రధాని, ఆ తర్వాత వచ్చేసి అపోజిషన్ లీడరు, కొంతమంది మంత్రులతో ఈ యొక్క ఎంపిక అయితే జరుగుతుంది. ఆ ఎంపిక అయితే చేయడం జరిగిందండి. తర్వాత 6 ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024ని ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అండి. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024ని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అనౌన్స్ చేసింది. మన ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణకు వేగవంతం చేయడం ఈ పథకం మెయిన్ ఉద్దేశం. అంటే ఏమీ లేదు, ఇన్ కేసు నువ్వు ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి బ్యాటరీస్, లేదంటే ఆ వెహికల్ తయారు చేసే పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఏదైనా పెట్టుకుందాం, ప్రత్యేకమైన నువ్వు ఎలక్ట్రిక్ వెహికల్తో నడిచే రిక్షాలు కావచ్చు, కార్ట్లు కావచ్చు, ఇలా ఏమైనా నువ్వు తయారు చేయాలనుకున్నా అలాంటి వాటికి లోన్స్ని ఇవ్వడం ద్వారా వాటిని అలాంటి మ్యానుఫ్యాక్చర్స్ని కావచ్చు, అలాంటి సంస్థల్ని, అలాంటి ఎన్విరాన్మెంట్ని పెంచడం కోసం ప్రభుత్వము ఈ యొక్క స్కీమ్ కింద మనకి కొంతవరకు డబ్బులైతే సమకూర్చడం జరుగుతుందండి. అది ఓకే. తర్వాత 7 భారతదేశం మరియు ఏ దేశం మధ్య ప్రభుత్వ అంతర్ ప్రభుత్వ ముసాయిదా ఒప్పందాన్ని మంత్రివర్గం ఆమోదించింది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. మన దేశము యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ 2 దేశాల మధ్య అంతర ప్రభుత్వ ముసాయిదా ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం కూడా తెలిపింది. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకానమిక్ కారిడార్ సాధికారిత నిర్వహణ కోసం ఈ ఒప్పందం ఉపయోగపడుతుందన్నమాట. ఈ ఇంటర్ గవర్నమెంటల్ ఫ్రేమ్వర్క్ ఒప్పందము 13 ఫిబ్రవరి 2024న సంతకం చేశారు. దానికి ఇప్పుడు అప్రూవ్ ఇచ్చారనమాట. దీని ద్వారా నౌకాశ్రయాలు, సముద్రయానం, లాజిస్టిక్స్ రంగాల్లో ఇండియా అండ్ యుఏఈ మధ్య సంబంధాలను ఇంకొంత పెంచుకోవడానికి ఈ అగ్రిమెంట్, ఐజీఎఫ్ఏ అగ్రిమెంట్ యూజ్ అవుద్దండి. ఐజీఎఫ్ఏలో ఐఎంఈసీ అభివృద్ధికి సంబంధించి ఉమ్మడి పెట్టుబడి సహకారం యొక్క సంభావ్యతను అన్వేషిస్తుందండి. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకానమిక్ కారిడార్, దీన్నే మనము ఐఎంఈసీ అంటాము. దీన్ని యాక్చువల్గా లాస్ట్ మనకి G20 సమ్మిట్లో వీటన్నింటికి ఆమోదం తెలుపుకున్నారనమాట ఈ కారిడార్ ఏర్పాటుకు సంబంధించి. ఈ కారిడార్లో యుఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్, ఇండియా, గ్రీస్, యూరోప్ ద్వారా యూరోప్కు ఇక్కడ తయారయ్యే వస్తువులు అటు నుండి ఇటు చేరవేసుకోవచ్చు అనమాట. ఇది తూర్పు కారిడార్, ఉత్తర కారిడార్ అనే 2 ప్రత్యేక కారిడార్లను కలిగి ఇక్కడ వ్యాపారాన్ని సులభతరం చేసుకోవడానికి సముద్రయానంలో ఈ యొక్క అగ్రిమెంట్ని చేసుకున్నారు. ఐఎంఈసీని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఐఎంఈసీని అభివృద్ధి చేశారు. అందులో భాగంగా ప్రత్యేకంగా ఇండియా, మన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కలిసి ఇంకొంత ప్రత్యేకమైన వ్యాపార వాణిజ్యాలకు సంబంధించి సులభతరం చేసుకునేలా ఈ కొత్త ఐజీఎఫ్ఏ అనే అగ్రిమెంట్ని చేసుకోవడం జరిగిందండి. తర్వాత 8 వినయ్ మోహన్ క్వాత్రా పదవకాలాన్ని కేంద్ర ప్రభుత్వం 6 నెలలు పొడిగించింది. ఆయన ప్రస్తుతం ఏ పదవిలో ఉన్నారు? ఆన్సర్ వచ్చేసి విదేశాంగ కార్యదర్శి అండి. విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా తన యొక్క సర్వీస్ పదవకాలాన్ని గవర్నమెంటు 6 months ఎక్స్టెండ్ చేసింది. ఆయన పదవకాలాన్ని పొడిగించేందుకు క్యాబినెట్ నియామకాల కమిటీ అప్రూవ్ కూడా ఇచ్చింది. క్వాత్రా 1988 బ్యాచ్కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ ఆఫీసర్ అండి. అండ్ అతను పదవకాలం పొడిగించిన తర్వాత అతను 31 అక్టోబర్ 2024 వరకు లేదా నెక్స్ట్ ఆర్డర్స్ వచ్చేంత వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. అండ్ ఇతను 30 ఏప్రిల్ 2024 పదవి విరమణ చేయవలసి ఉంది. బట్ ఇప్పుడు ఈ ఎక్స్టెండ్ ద్వారా ఆయన ఇంకొంతకాలం పనిచేస్తారు. ఏప్రిల్ 2022లో విదేశాంగ కార్యదర్శిగా అపాయింట్ అయ్యారు. అతను భారతదేశం 34వ విదేశాంగ కార్యదర్శిగా అపాయింట్ అయ్యారండి. అతను హర్షవర్ధన్ శ్రింగ్లా తర్వాత వచ్చాడు. అండ్ నవంబర్ 2022లో అతనికి 16 నెలలు పొడిగింపు ఇచ్చారు. అంతకుముందు ఆయన ఫ్రాన్స్, నేపాల్లో ఇండియాకు రాయబారిగా పనిచేసేవారండి. తర్వాత 9 ఆహార భద్రత రంగాలలో సహకారం కోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఏ దేశ ఆహార సంస్థ ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ వచ్చేసి భూటాన్ అండి. భూటాన్ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ
అండ్ భూటాన్ రాయల్ ప్రభుత్వము ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మన దేశం మధ్య ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది. సో ఈ ఒప్పందం అనేది ఫుడ్ సేఫ్టీ రంగాల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఏదైనా క్యాంపెయిన్ నిర్వహించినా లేదా కొత్త ఇన్నోవేషన్ ఏదైనా తీసుకొచ్చినా అటు నుండి ఇటు వాళ్ళ నుండి వాళ్ళు అలాంటివి ఏమైనా చేస్తే అవి మనకి, మన నుండి వాళ్ళకి, సో ఇలా ఒకరికొకరు సహాయం చేసుకోవడం. అండ్ అక్కడి నుండి ఉత్పత్తులు FSSAI సర్టిఫైడ్ ఉత్పత్తులు అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి అక్కడికి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకునేలా, అండ్ వాటికి సంబంధించి ఆ ఫుడ్ మంచిదని ఒక హెల్త్ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒప్పందం ద్వారా ఈ భూటాన్కి సంబంధించిన ఫుడ్ సర్టిఫికేషను ఉన్న వస్తువులు ఏవైనా సరే మన ఇండియాలో అమ్ముకునేలా, మన సర్టిఫికేషన్ ఉండే వస్తువులు అక్కడ అమ్ముకునేలా కొంతవరకు వెసులుబాట్లు ఉంటాయన్నమాట. ఓకే, ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ని బాగా హైలైట్ చేస్తుంది వీళ్ళిద్దరు ఒప్పందం. తర్వాత 10, ది మ్యాన్ ఇన్ ది ఐరన్ లంగ్ అని ఎవరిని అంటారంటే పాల్ అలెగ్జాండర్ అండి. సో ఒక విధంగా చెప్పాలంటే ఒక కృత్రిమ లంగ్ అంటే ఊపిరితిత్తులు కలిగిన వ్యక్తి. అండ్ అలాంటి వ్యక్తి ఒక లాంగ్ టర్మ్ జీవించడం జరిగింది, 70 సంవత్సరాలు బతికాడు అనమాట. సో 78 సంవత్సరాల వయసులో ఇప్పుడు ప్రజెంట్ ఆయన చనిపోయారు. ఈయన్ని ది మ్యాన్ ఇన్ ది ఐరన్ లంగ్ అని అంటారు. ఈయన అమెరికాకు చెందిన వాళ్ళు అనమాట, పాల్ అలెగ్జాండర్ అలియాస్ పోలియో పాల్ అని కూడా పిలుస్తారు. ఆయనకి చిన్నప్పుడు పోలియో రావడం జరిగింది. అప్పుడు ఊపిరితిత్తులు దెబ్బతినడంతో ఆయన్ని ఈ ఐసోలేషన్ పద్ధతి ద్వారా సో అతనికి ఊపిరితిత్తులు పనిచేసేలా చేస్తున్నారు. 1946 ఇయర్లో జన్మించిన పాల్ అలెగ్జాండర్ 6 ఏళ్ల వయసులో ఉండగా భయంకరమైన పోలియో వైరస్ మహమ్మారి బారిన పడ్డారు. పోలియో వ్యాధి కారణంగా ఆయన శరీరం చాలా తీవ్రంగా దెబ్బతింది. మెడ నుండి కాళ్ళ వరకు పక్షవాతానికి గురయ్యాడు. ఆయన స్వయంగా ఊపిరి కూడా పీల్చుకోలేకపోయాడు. పాల్ శరీరాన్ని కప్పి ఉంచే ఒక ఇనుప కవచాన్ని తయారు చేశారు. ఒక కృత్రిమ ఊపిరితిత్తుల వ్యవస్థలో అది పనిచేస్తుంది అనమాట. అండ్ అది ఆర్టిఫిషియల్గా ఆక్సిజన్ని ఆయనకి ఇస్తుంది. దీనినే మనము ఈ రోజుల్లో వెంటిలేటర్ అంటాము. 3 minutes ఫర్ ఏ డాగ్, మై లైఫ్ ఇన్ యాన్ ఐరన్ లంగ్ పేరుతో తన సొంత బయోగ్రఫీని ఆయనే రాసుకున్నాడు. దాంతో బాగా హైలైట్ అవ్వడము అండ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో పొడవైన ఇనుపు ఊపిరితిత్తులు ఉన్న రోగిగా ఆయనకి రికార్డు కూడా ఉందండి. తర్వాత 11, అహ్మదానగర్ జిల్లాకు ఏ పేరు పెట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఓకేనా, మహారాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది లేదా ఆమోదించింది. ఆన్సర్ వచ్చేసి అహల్యానగర్ అండి. ప్రజెంట్ అహ్మదానగర్ జిల్లా పేరును అహల్యానగర్గా మార్చాలని ఆ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. సో అహల్యానగర్కు అహల్యాబాయి హోల్కర్ పేరు పెట్టారు. ఆమె 18వ శతాబ్దంలో మాల్వా ప్రావిన్స్లో అత్యంత సమర్థురాలైన పాలకురాలు. అండ్ అహల్యాబాయి మే 31, 1725 మహారాష్ట్రలో అహ్మదానగర్ జిల్లాలో జన్మించారు. సో అందుకే ఆమె పేరు పెట్టడం జరిగింది. ఆ ఒక్క జిల్లాకే కాదు, వెల్హా తహసీల్ పేరు రాజ్గఢ్గా మార్చారండి. ఇది శివాజీ ఆధ్వర్యంలో మరాఠా సామ్రాజ్యానికి మొదటి క్యాపిటల్గా చెప్పుకుంటారు. అండ్ ముంబైలో 8 సబర్బన్ రైల్వే స్టేషన్ల పేర్లను కూడా మార్చడానికి ఆ యొక్క స్టేట్ క్యాబినెట్ అయితే అప్రూవ్ ఇచ్చింది. కర్రీ రోడ్ స్టేషన్ పేరును లాల్బాగ్గా, అయితే ఇలా చాలా పేర్లు ఉన్నాయి, బట్ అవన్నీ వీలైతే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ అదేవిధంగా ఉత్తాన్ అంటే బయందర్, విరార్, పాల్కర్ మధ్య సముద్ర లింక్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం అప్రూవ్ ఇచ్చింది. కొత్త మరాఠా భాషా విధానాన్ని మహారాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. రాబోయే 25 ఏళ్లలో మరాఠాను జ్ఞాన సముపార్జన ఉపాధికి ఒక భాషగా మార్చడం దీని ప్రధాన లక్ష్యంగా చెప్పుకున్నారు. అంటే ఏం చెప్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓన్లీ ఎక్కడైనా పని చేయాలంటే హిందీ, ఇప్పుడు ఇంగ్లీష్ మాండేటరీ అయిపోయింది. మెల్లమెల్లగా మీరు గమనిస్తే హిందీ నార్త్లో చాలా అవసరం. ఇప్పుడైతే ఇటు తెలుగు రాష్ట్రాల్లో హిందీ కూడా ఖచ్చితంగా రావాలని చాలా ఉద్యోగులు ఏవైతే సంస్థలు ఉన్నాయో వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు అడుగుతున్నారు. ఎవరైతే ఇంగ్లీష్, హిందీ వచ్చో వాళ్ళని మెయిన్గా రిక్రూట్ చేసుకుంటున్నారు చాలా ఈజీగా. సో అదే కల్చర్ని అంటే ఆ ప్లేస్లో మరాఠాని కూడా పెట్టాలి అనేది వీళ్ళ టార్గెట్ అనమాట. మహారాష్ట్ర భవన్ నిర్మాణానికి శ్రీనగర్లో 2.5 ఎకరాల స్థలాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఓకే, నెక్స్ట్ అసలు మీరేమనుకుంటున్నారు ఒక హిందీ లాంగ్వేజ్ని, ఎందుకంటే మనకి అదేమో అధికారిక భాష కూడా కాదని ఇప్పటికే చాలాసార్లు తేలింది. సో అధికారికంగా భాషలు అనేవి జస్ట్ అధికారిక భాష కాదు, ప్రభుత్వం రిలీజ్ చేసే ఏదైతే ఉత్తర్వులు ఉంటాయో వాటిని కేవలం మీరు హిందీలో ప్రొవైడ్ చేసుకోవచ్చు అని చెప్పింది, కానీ అది ఒక అఫీషియల్ లాంగ్వేజ్ అని అయితే చెప్పలేదు. అయితే మనము ప్రాంతీయ భాషలన్నింటినీ కలుపుకొని ఇవి మనము అధికారిక లాంగ్వేజ్లుగా చెప్పుకుంటున్నాం. అయితే ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి ఆ ప్రొఫిషియన్సీ లేకుండా ఖచ్చితంగా ఇంగ్లీషే రావాలి, ఇంగ్లీష్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్, బట్ హిందీ కూడా మస్ట్ చేస్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. 12, భారత నౌకాదళం ఏ నౌకతో కట్లాస్ ఎక్స్ప్రెస్ అనే నావికా వ్యాయామంలో పాల్గొంది. INS తీర్ అండి. INS తీర్తో కూడిన భారత నౌకాదళం కట్లాస్ ఎక్స్ప్రెస్ అనే నావికా వ్యాయామంలో పార్టిసిపేట్ చేసింది.
ఇది 24 ఫిబ్రవరి 26 నుండి మార్చి 8 వరకు జరిగాయండి. ఈ వ్యాయామంలో భారత నావికాదళం 16 విదేశీ దేశాలతో పాల్గొంది. విజిట్ బోర్డర్ సెర్చ్ అండ్ సీజర్ విధానాలు, డైవింగ్ కార్యకలాపాలు, మ్యారిటైమ్ ఇంట్రడక్షన్ ఆపరేషన్స్, సైద్ధాంతిక ఆచరణాత్మక అంశాల్లో శిక్షణ తీసుకున్నారనమాట. ఓకే, అంటే ఈ 16 దేశాలు కలిసి ఒకరికొకరు నాలెడ్జ్ని షేర్ చేసుకున్నారండి అంతే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇది తూర్పు ఆఫ్రికా తీరం, పశ్చిమ హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో సముద్ర భద్రత సహకారాన్ని బలోపేతం చేయడం ఈ కట్లస్ అనే ఏదైతే ఎక్స్ప్రెస్ ఉందో ఈ ఆపరేషన్ మెయిన్ ఉద్దేశం అండి. తర్వాత 13, వన్ నేషన్ వన్ ఎలక్షన్పై ఏర్పాటైన కమిటీ తన నివేదికను సమర్పించింది. ఈ కమిటీకి చైర్మన్ ఎవరు? ఇప్పటికీ నాకు తెలిసి నేను ఒక 3 times 4 times ఈ క్వశ్చన్ చెప్పడం జరిగింది. అంటే ఈ కమిటీకి సంబంధించిన అప్డేట్ వచ్చినప్పుడల్లా నేను ఇదే క్వశ్చన్ అడుగుతున్నాను, కాబట్టి మీరు మస్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ వచ్చేసి రామ్నాథ్ కోవింద్ అండి. సో ఎందుకు ఇది గుర్తుపెట్టుకోవాలంటే, ఫస్ట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం జమిలీ ఎలక్షన్స్ అని కూడా అంటాము. అండ్ మెయిన్గా రామ్నాథ్ కోవింద్ గారు ఈ కమిటీ చైర్మన్, ఆయన మనకు మాజీ రాష్ట్రపతి. ఈ అంశాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అతను గుర్తుపెట్టుకోవాలి కమిటీని అండ్ కమిటీ చైర్మన్ని. సో ఈ కమిటీ తన రిపోర్ట్ని ప్రెసిడెంట్ గారికి అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ప్యానెల్లో 2 సెప్టెంబర్ 2023 ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలో 8 మంది సభ్యుల కమిటీ ఈ నివేదికను రూపొందించారు. ఈ కమిటీలో మాజీ రాష్ట్రపతితో పాటు హోంమంత్రి అమిత్ షా, మాజీ ఎంపీ గులాం నబీ ఆజాద్ కూడా ఉన్నారండి. నెక్స్ట్ 14, ప్రపంచ కిడ్నీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చి 2వ గురువారం అండి. ఇలాంటి డేస్ మనం చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకు మార్క్ చాలా ఈజీగా పోద్ది. ఎలా అంటే చెప్తాను చూడండి. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని మార్చి 2వ గురువారం జరుపుకుంటారండి. 2వ గురువారం 2024లో మార్చి 14 జరుపుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి? 2వ గురువారం ఎప్పుడు పడిందో మనకు డేట్ కూడా ఎగ్జాక్ట్గా తెలిసి ఉండాలి. అలా తెలిస్తేనే రేపు పొద్దున మనం ఎగ్జామ్లో రాయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, అది. అండ్ అందరికీ కిడ్నీ ఆరోగ్యం, కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్ అనేది 2024 ప్రపంచ కిడ్నీ దినోత్సవం ఆచారం యొక్క థీమ్ అండి. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి యొక్క పెరుగుతున్న భారం, సరైన మూత్రపిండి సంరక్షణ సాధించడంపై థీమ్ అయితే దృష్టి కేంద్రీకరిస్తుంది. ఓకే, సో అంటే 2006లో మీ కిడ్నీలు బాగున్నాయి అనే నినాదంతో దీన్ని ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు. అండ్ ది ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కిడ్నీ ఫౌండేషన్స్, వరల్డ్ కిడ్నీ అలయన్స్ ఉమ్మడి చొరవ ద్వారా దీన్ని నిర్వహిస్తున్నారు ఈ రోజుని. సో సింపుల్ అండి, మీ యొక్క కిడ్నీ హెల్తీగా ఉండాలంటే వాటర్ తాగండి. ఎంత వాటర్ అయితే అంత వాటర్ తాగండి. అండ్ డూ ఎక్సర్సైజ్ ఎవ్రీడే ఆర్ ఎవ్రీ వీక్ 5 times అయినా మీరు చేయడానికి ట్రై చేయండి. వాటర్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఎక్కువ వాక్ చేయండి, అంతే. సో ఇది ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియజేయండి, మనం డిస్కషన్ చేద్దాం, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.